ఈరోజు మహాభారతంలోని 3వ అధ్యాయం. సత్యవతి కొడుకైన చిత్రాంగద గాంధర్వ యుద్ధంలో చనిపోతారు. వాళ్ళ తమ్ముడైన విచిత్ర వీరాన్ని యువరాజుగా చెయ్యాలి అని అనుకుంటారు. కానీ ఆయన చిన్నవాడు అవ్వడం చేత భీష్ముడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అలా కొన్నేళ్ళు గడుస్తాయి. భీష్ముడు విచిత్ర వీరాకి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. అనుకొని ఒక స్వయంవరానికి వెళ్తారు. అక్కడ చాలా మంది యువరాజులు వస్తారు, చాలా ప్రదేశాల నుంచి. అప్పుడు భీష్ముడిని చూసి అందరూ ఇలా అంటారు, ఏంటి ఈ వయసులో నువ్వు స్వయంవరానికి వచ్చావు, నువ్వు ఒక ప్రతిజ్ఞ ఇచ్చావు కదా, ఆ ప్రతిజ్ఞని నువ్వు మర్చిపోయావా అనేసి చాలామంది అవమానిస్తారు. ఇంకొంతమంది ఆయన బలాన్ని చూసి భయపడి వెళ్ళిపోతారు వెనక్కి. అలా ఆయన భీష్ముడు అక్కడ ఉన్న యువరాజుల్ని అందరినీ ఓడించి స్వయంవరంలో గెలుస్తారు. స్వయంవరంలో గెలిచి అంబిక, అంబాలికని తీసుకొని వెళ్తారు. అలా వెళ్తున్న సమయంలో సల్వరాజు వచ్చి అడ్డుకొని భీష్ముడితో గొడవ పడతాడు అనమాట. దాని తర్వాత ఆ గొడవలో భీష్ముడే గెలుస్తాడు. ఇంకా సల్వరాజు వెనక్కి వెళ్ళిపోతాడు. అలా హస్తినాపురానికి వెళ్ళినాక అంబ ఇలా అంటది భీష్ముడితో, ఏ వేదాలలో రాసుంది, ఏ పుస్తకాలలో రాసుంది, ఇలా నేను ఒకరిని ప్రేమించానని చెప్పినా కూడా ఇలా నన్ను తీసుకొని వచ్చావు అని అంటాడు. ఇంకా మాటలు విని భీష్ముడు అంబాని వెళ్ళిపోమని చెప్తాడు. అలా చెప్పినాక ఇంకా విచిత్ర వీరాకి అంబాలికతో పెళ్లి జరుగుతుంది అనమాట. ఇంకా అంబ సల్వరాజు దగ్గరికి వెళ్తుంది, ఇలా నన్ను భీష్ముడు పంపించేశాడు, అందుకనే ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అంటే సల్వరాజు ఇలా అంటాడు అనమాట, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, భీష్ముడు నన్ను ఓడించి అందరి ముందు నేను తీసుకొని వెళ్ళాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వు నా భార్యవి అవ్వలేవు, నువ్వు భీష్ముడి దగ్గరికే వెళ్ళిపో అనేసి అంటాడు అనమాట. ఇంకా సరే అని ఇంకా అంబ ఏమి చెయ్యలేను అనేసి ఇంకా భీష్ముడి దగ్గరికే వెళ్ళిపోతే విచిత్ర వీరాకి చెప్తుంది, నన్ను పెళ్లి చేసుకో అంటే విచిత్ర వీర ఇలా అంటాడు, నువ్వు ఇంకొక ఆయన్ని ప్రేమించావు కదా, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను, నేను చేసుకోను అని విచిత్ర వీర అంటాడు. అప్పుడు భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అనమాట అంబ. భీష్ముడు ఇలా అంటాడు, నేను ప్రతిజ్ఞ ఇచ్చాను కదా, నేను ఆ ప్రతిజ్ఞని ఇప్పుడు తీసేయలేను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించు అని చెప్తాడు అనమాట భీష్ముడు. ఇంకా అంబకి ఏం చేయాలో అర్థం కాదు, అలాగే ఉంటుంది అనమాట హస్తినాపురంలోనే. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. 6 సంవత్సరాలు అలాగే బాధతో ఏదో ఒక ఆశతో అంబ అలా ఉంటుంది. ఇంకా అంబకి చాలా కోపం వస్తుంది అనమాట. ఆవిడ బాధ కాస్త భీష్ముడు మీద పగగా మారుద్ది. అంబ పగతో భీష్ముడు చనిపోవాలి అని అనుకుంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థిస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై అంబకి ఒక పూల దండని ఇస్తారనమాట. ఈ దండ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు భీష్ముడు శత్రువుగా అవుతారు అనేసి సుబ్రహ్మణ్య స్వామి చెప్పి వెళ్ళిపోతారు. అంబ ఆ దండని తీసుకొని వెళ్ళి అందరూ క్షత్రియుల్ని అడుగుతుంది అనమాట, వేసుకోండి అనేసి. కానీ ఎవ్వరూ ఒప్పుకోరు, ఎందుకంటే అందరికీ భీష్ముడి గురించి తెలుసు కాబట్టి. ఆఖరిగా ద్రుపదరాజు దగ్గరికి వెళ్తుంది, ఆయన కూడా ఒప్పుకోరు అనమాట. ఇంకా అంబ చేసేది ఏమీ లేక ఆయన ఇంటి దగ్గర అది వేసేసి అడవిలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత అంబ పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే పరశురాముడు బాధపడి అంబని అడుగుతారు అనమాట, ఇప్పుడు నువ్వు సల్వరాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అంటే అంబ చెప్తుంది, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, నాకు ఇప్పుడు సంతోషం ఏమీ వద్దు, నేను భీష్ముడిని చంపాలి అని అనుకుంటున్నాను, అదొక్కటే నాకు కావాలి, ఆయన చావే నాకు కావాలి అనేసి అంటది. పరశురాముడు భీష్ముడితో ఇంకా పోరాటం చేస్తారనమాట. అలా చాలా పోరాటం చేసినాక ఇంకా పరశురాముడు ఇది అవ్వడం లేదు అనేసి ఇంకా వెనక్కి తగ్గి ఇంకా వెళ్ళిపోతారు అనమాట. మనం చేయగలిగింది ఏమీ లేదు అనేసి వెళ్ళిపోతారు. ఇంకా అంబ హిమాలయాల దగ్గరికి వెళ్ళి శివుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి అంబతో ఇలా చెప్తారు, నీకు ఒక వరం ఇస్తున్నాను, వచ్చే జన్మలో భీష్ముడు చావుకి నువ్వు కారకురాలివి అవుతావు అనేసి చెప్పి మహాశివుడు వెళ్ళిపోతారు. అప్పుడు అంబ వచ్చే జన్మ వరకు ఆగలేక ఆ జన్మలోనే మంటలో సజీవ దహనం అయి చనిపోతుంది. వచ్చే జన్మలో అంబ ద్రుపదరాజుకి కూతురుగా పుడుతుంది. ఆ తర్వాత అంబ వెళ్ళి వాళ్ళ ఇంటి బయట ఉన్న పూల దండని తీసుకొని వేసుకుంటుంది అనమాట. దాన్ని చూసి ద్రుపదరాజుకి భయం వేసి, ఏంటి ఇది వేసుకుంది, ఇది భీష్ముడు అంతానికి గల కారణమైన దండ కదా అనేసి భయపడి
ద్రుపదరాజు వాళ్ళ కూతుర్ని అడవిలోకి పంపిస్తారనమాట. అక్కడ అన్ని నువ్వు యుద్ధ నైపుణ్యం అన్నీ నేర్చుకొని రా అనేసి. అప్పుడు అంబ ఆ అడవిలో మగవాళ్ళ మారి శిఖండిగా మారుతుందన్నమాట. ఆ శిఖండే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథసారథిగా అయ్యి భీష్ముడు మరణానికి కారణం అవుతుందన్నమాట. భీష్ముడికి తెలుస్తుందన్నమాట శిఖండిని చూసిన వెంటనే, ఈ శిఖండి అమ్మాయి నా చావు కోసమే వచ్చింది ఈ జన్మలో అనేసి. భీష్ముడు కూడా ఎన్నో సంవత్సరాలు శాపం వల్ల బతికే ఉన్నాను కదా, ఇంకా నాకు విముక్తి కావాలని సంతోషంగా చనిపోతారు. కానీ ఆ వేసే బాణం ఏదైతే ఉందో రథసారథి శిఖండి అవుతుంది, కానీ ఆ బాణం అర్జునుడి నుంచి వస్తుంది. అందుకే భీష్ముడు సంతోషంగానే ఉంటాడు, నన్ను చంపింది అర్జునుడు అని అనుకోని. ఈరోజు అధ్యాయం గురించి మీరు ఏమనుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.